అంతర పంటల గురించి చెప్పుకున్నప్పుడు మీకు ఆల్రెడీ దబోల్కర్ మెథడ్ చూశారు, విన్నారు. అలాగే ఎక్కువగా అంతర పంటలు అనేటప్పటికీ కూరగాయల గురించి ఎక్కువ మాట్లాడతాం. ఈ కూరగాయల్లో అంతర పంటల గురించి మనం టార్గెట్ ఏంటి అన్నది ముందర మీరు డిసైడ్ అవ్వండి. అంటే టార్గెట్ అంటే మీరు కిచెన్ గార్డెన్నా లేకపోతే అంటే కమర్షియల్ క్రాపా అన్నది డిసైడ్ అవ్వండి. కిచెన్ గార్డెన్ అంటే అన్ని 2-3 మొక్కలు ఉంటాయి, లేకపోతే 5-6 మొక్కలు ఉంటాయి, పెద్ద ఇష్యూ కాదు. కమర్షియల్ క్రాప్ అన్నప్పుడే ఇది చాలా ఇంపార్టెంట్. కమర్షియల్ క్రాప్కి వెళ్ళినప్పుడు మీరు ఇప్పుడు శీతాకాలం కాబట్టి ఎక్కువగా కోల్ క్రాప్స్ అంటే క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రొకోలీ బాగా వస్తాయి. కోల్ క్రాప్స్ బ్రొకోలీ మ్యాక్సిమం సైజ్ ఎంత చూసుంటారు మీరు? అదే సుమారుగా వెయిట్ బ్రొకోలీ 2 కిలోస్ చూసారా? ఓకే. మా దగ్గర కూడా ఒక ఫార్మర్ ఉన్నారు, రాము గారు. ఒకసారి లేచి నిలబడి సరిపోతుంది. ఆయన కిచెన్ గార్డెన్ కోసం వేసుకున్నారు. బ్రొకోలీ 2 కేజీస్ వచ్చింది. టమోటాలో అంతర పంట కింద క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రొకోలీ పెట్టుకోండి, బాగానే ఉంటుంది. మేము చేసింది ఇంకోటి ఏంటంటే క్యాబేజీ పక్కన టమోటా పక్కన క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పెడితే దాని క్రాప్ పీరియడ్ ఎంత? టమోటా దాదాపుగా 100 days దాటే వస్తుంది. ఓకే అండి. కానీ మొక్క ఎదగటానికి ఒక 40 days ఫ్లవరింగ్ రావడానికి. అప్పటి వరకు ఈల్డ్ ఏమి ఉండదు కదా. 50 days తగ్గించి ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుందాం కాసేపు. ఈ లోపుగా అక్కడ మీరు ఏదన్నా ఒక ఆకుకూర వేసుకోండి. బ్రొకోలీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్కి పురుగు ఎక్కువగా ఉంటుంది కాబట్టి యారోమాటిక్ ప్లాంట్స్ అంటే సుగంధంగా ఉండేటువంటి పుదీనా కానీ, తర్వాత కొత్తిమీర కానీ ఇట్లాంటివి వేసుకుంటే పురుగు కొంచెం తక్కువగా వస్తుంది. అంటే మనకి క్రాపు స్టార్ట్ అయ్యేది 40 days 50 days అనుకున్నప్పుడు ఈ లోపుగా మనం అక్కడ కలుపది పెరగకుండా సింపుల్గా ఏదన్నా ఒక క్రాప్ వేసుకుందాం. ఆ క్రాపు 30 days 40 daysలో అయిపోవాలి, హార్వెస్ట్ చేసేయాలి. అప్పటికి ఈ మొక్క బాగా ఎదుగుతుంది, ఇది హార్వెస్ట్ అయిపోతుంది. దీని పక్కన ఇంకో దుంప కూడా కావాలంటే వేసుకోండి. ఈ సీజన్లో క్యారెట్ బాగా వస్తుంది, క్యారెట్, బీట్రూట్, రాడిష్ వస్తుంది, అది కూడా వేసుకోవచ్చు. సక్సెస్తో పాటు ఫెయిల్యూర్స్ కూడా బాగా చెప్పుకోవాలి మనం. సరదాగా చెట్టు నీడ ఉంటే క్యారెట్ రాదా అని చెప్పి సమ్మర్లో కూడా సరదాగా వేసాను. మొక్క బ్రహ్మాండంగా ఎదిగింది. వేరు ఎక్కడ దుంప అవ్వలేదు, వేరులాగే ఉంది. అంచేత దేన్ని ఏ సీజన్లో పండించాలో దాన్ని ఆ సీజన్లో మాత్రమే పండించాలి. మన రంగప్రసాద్ గారి ఫామ్లోనే చేశాను అది. దొండపాదు కింద గార్లిక్, వెల్లుల్లి పెట్టాను. జనరల్గా పాదుల కింద వెల్లుల్లి పెట్టకూడదు, సరిగ్గా రాదు. అయినా సాధారణ చూద్దామని చెప్పి చిన్న ఏరియాలో పెట్టాం. మామూలుగా విడిగా పూర్తి ఏరియాలో పెట్టాం. అసలు ఎలా వస్తాయి, ఎంత క్వాంటిటీ వస్తుందో చూద్దామని చెప్పి పెట్టాం. రాదు. అది వచ్చేదే శీతాకాలం, అది కూడా రాలేదు. ఆ కొంచెం లెక్క. ఇట్లాంటి రైతులకి మనం చెప్పాల్సిన సక్సెస్ స్టోరీలే కాదు, ఫెయిల్యూర్ స్టోరీలు కూడా బాగా చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.